Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన వాళ్ళకి కారణాలు ఏముంటాయి, ఎలా ముందుకు వెళ్ళాలి? ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనకు తెలిసింది ఏంటంటే అండి, ఒక పిండం తయారైన పిండంని గర్భసంచిలో పెట్టాము. ఒక 15 days తర్వాత బ్లడ్ టెస్ట్కి డేట్ ఇచ్చాము. ఆ రక్త పరీక్షలో మనకు రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది. బీటా హెచ్సిజీ వాల్యూ అనేది <5 వచ్చింది. దీన్ని బట్టి మనకు ఈ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది, సక్సెస్ అవ్వలేదు అన్నది తెలుస్తుంది. పెట్టిన ఎంబ్రియో అతుక్కోలేదు. ఇలాంటి సందర్భంలో కపుల్స్కి వేరుగా ఉంటుంది. కొంతమందికి ఇంకా ఎంబ్రియోస్ ఉంటాయి, సో మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఇంజెక్షన్స్తో మొదలు పెట్టకుండా ట్రాన్స్ఫర్కి వెళ్తారు. కొంతమంది కపుల్స్లో అదే లాస్ట్ అటెంప్ట్ అయి ఉండొచ్చు, లేదా ఒక్కసారికి ఎంబ్రియోస్ తయారై ఉండొచ్చు, పెట్టుకున్నారు, నెగిటివ్ వచ్చింది, ఇప్పుడు మనకు ఎంబ్రియోస్ లేవు, ట్రీట్మెంట్ మళ్ళీ మొదలు పెట్టాలి. రీజన్స్ ఏమేం కావచ్చు అన్నది అసెస్ చేసేటప్పుడు ఎక్కువగా మేము బ్రాడ్గా 3 కేటగిరీస్లో ఆలోచిస్తాం. ఫస్ట్ వచ్చేసి పిండం, సెకండ్ స్పర్మ్ ఫ్యాక్టర్ వీర్యకణం, థర్డ్ వచ్చేసి గర్భసంచి. ఈ మూడిటి గురించి రీఅసెస్మెంట్ చేసుకుంటామండి. మొదటిగా ఏంటంటే ఎంబ్రియో గురించి. ఒక పిండం ఫామ్ అవ్వడానికి గుడ్డు కణం కలిసి దాన్ని హెల్ప్ చేస్తాయి పిండం ఫార్మేషన్కి. ఒక పిండంలో ప్రాబ్లంగా ఉంది అంటే మేము వెనక్కి వెళ్ళి గుడ్డు కణం ఎలా ఉంది, బాగానే ఉందా లేదా, జన్యుపరంగా భర్త భార్యవి జెనెటిక్ టెస్టింగ్ చేయిస్తాం. దాన్నే క్యారియోటైపింగ్ అంటాం. క్యారియోటైపింగ్ సాధారణంగా లేడీస్లో 46XX, మగవాళ్ళలో 46XY అన్నది రావాలి. వీటిల్లో ఏదన్నా వేరుగా మార్పు, ఇన్వర్జన్స్, ట్రాన్స్లోకేషన్స్ అనో, ఏదన్నా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అని ఏమన్నా బయటపడితే మేము జీన్స్ డాక్టర్, జెనెటిసిస్ట్ అనో ఎక్స్పర్ట్ ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్తాం ఎలా వెళ్ళాలి అని. లేదు ఇలా వాళ్ళకు ట్రీట్మెంట్స్ జరిగాయి, క్యారియోటైపింగ్ టెస్ట్ బాగానే వచ్చింది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ 1 సార్లు కాదు 2 సార్లు 3 సార్లు చేసుకొని ఫెయిల్ అయి ఉన్నారు ఇప్పటికీ. అటువంటి సందర్భంలో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసే ముందుగా తయారైన పిండంని టెస్టింగ్ పంపిస్తామండి. దాన్నే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. చేసి జన్యుపరంగా పిండం నార్మల్ ఉంది అంటేనే అటువంటి పిండంని లేడీ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేస్తాం. లేదు అబ్నార్మల్గా ఉంది అని రిపోర్ట్ వచ్చినట్టయితే ఆ ఎంబ్రియోస్ని మేము డిస్కార్డ్ చేస్తాం. బేసిక్గా మేము అన్నెసెసరీ ట్రాన్స్ఫర్స్ని తగ్గిస్తున్నాం, లేడీకి బర్డెన్ అనేది తగ్గిస్తున్నాం ఇలా చేసి. ఇది ఫస్ట్ వన్ ఎంబ్రియో గురించి. సెకండ్ వచ్చేసి స్పర్మ్ ఫ్యాక్టర్. ఇప్పుడు గుడ్డు సైడ్ నుంచే కాకుండా కణం సైడ్ నుంచి కూడా ఈక్వల్గా కాంట్రిబ్యూషన్ ఉంటుందండి ఐవీఎఫ్ సక్సెస్ కావడానికి కావచ్చు, ఫెయిల్ కావడానికి కావచ్చు. సో ఫెయిల్ అయినప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూసేది ఏంటి అంటే కణాల పరీక్ష, హస్బెండ్ది ఎలా ఉంది, కౌంట్ ఎలా ఉండే, కదలిక ఎలా ఉండే, ఆ రోజు గుడ్డులో కణం వేయడానికి సెలెక్షన్ ఏమన్నా మెథడ్ తీసుకున్నామా, లేదా ర్యాండమ్గా ముందు కదిలే కణాలను సెలెక్ట్ చేసుకున్నామా. సో ఇలా చూసుకొని వాళ్ళకు మేము అడ్వైస్ చేసే టెస్ట్ స్పర్మ్ డిఎఫ్ఐ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. వీర్య కణాల పరీక్షలో మేము చూడగలిగింది ఓన్లీ నంబరు, కదలిక. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా దీంట్లో మేము ఏం అసెస్ చేస్తామంటే ప్రతి స్పర్మ్లో ఉన్న జీన్స్లో ఎంత మాత్రం బ్రేక్స్ ఉన్నాయి, ఇంజరీస్ ఉన్నాయి. ఆ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ చాలా హై అంటే ఎక్కువ బ్రేక్స్ ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళకి మళ్ళీ ఐవీఎఫ్ ప్లాన్ చేసేటప్పుడు ర్యాండమ్గా స్పర్మ్స్ని సెలెక్ట్ చేసుకోకుండా బీజం నుంచి స్పర్మ్స్ తీసుకోవడము, లేదా ఉన్న స్పర్మ్స్లోనే మేము కొన్ని సెలెక్షన్ మెథడ్స్ అంటాము, స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్, అవి అప్లై చేసి బెటర్ క్వాలిటీ స్పర్మ్స్ని పిక్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది స్పర్మ్ ఫ్యాక్టర్. థర్డ్ వచ్చేసి గర్భసంచి. గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చా? పిండం బ్రహ్మాండంగా ఉంది, గ్రేడింగ్ బాగుంది, అంతా బాగుంది, అయినప్పటికీ అతుక్కోవట్లేదు మోర్ దెన్ 2-3 times. అప్పుడు యూట్రస్ని కూడా అసెస్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గర్భసంచిలో ఉన్న పొరలో సెల్స్ ఉంటాయండి, వాటిల్లో జీన్స్ కూడా పిండం అతుక్కోవడానికి రోల్ ప్లే చేస్తాయి. ఇంప్లాంటేషన్కి జీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లాంటేషన్. ఇప్పటి వరకు అయితే అన్ని జీన్స్ చదవలేకపోయాం, బట్ 200 odd జీన్స్ చదివి రికార్డ్ ఉంది. ఎరా అన్న టెస్ట్లో గర్భసంచి లోపల ఆ పొరను తీసి టెస్టింగ్ పంపిస్తాం. ఎందుకు పంపిస్తాము అంటే ఈ రికార్డెడ్ జీన్స్ని స్టడీ చేసి మనం ఎప్పుడు చేసేలాగే ట్రాన్స్ఫర్ ప్లాన్ చేయాలా, లేదా కొంచెం ఎర్లీగా 1 day ముందు లేదా 1 day లేట్గా ట్రాన్స్ఫర్ ప్లాన్ చేయాలా అన్నది ఈ ఎరా టెస్ట్ మనకు చెప్తుంది. అండ్ లాస్ట్ వచ్చేసి యూట్రస్ని రీఅసెస్మెంట్ చేసుకోవడానికి హిస్ట్రోస్కోపీ. ఫెయిల్డ్ ఐవీఎఫ్ ట్రాన్స్ఫర్స్ ఉన్న వాళ్ళలో గర్భసంచిని మేము స్కాన్లో ఓన్లీ సూపర్ఫిషియల్ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ నుంచి చూస్తున్నామండి. లోపల ఎలా ఉంది చూడాలి అంటే మనకు ఒక్కటే ఆప్షన్, కెమెరాతో లోపలికి వెళ్ళడం. సో కెమెరాని యూట్రస్ లోపల ఇంట్రడ్యూస్ చేసి ఇన్సైడ్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఇన్ఫెక్షన్ లాగా ఏమైనా స్పాట్స్ ఉన్నాయా, మనకు స్కాన్లో కనపడని ఏమన్నా వేరే పాథాలజీ ఏమన్నా ఉందా, దాన్ని కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అటెంప్ట్ చేస్తాం. సో ఐవీఎఫ్ ఎప్పుడన్నా ఫెయిల్ అయినప్పుడు గో బ్యాక్, రీఅసెస్ ఈ 3 ఫ్యాక్టర్స్కి
అసెస్మెంట్ చేసుకొని నెక్స్ట్ ట్రాన్స్ఫర్ మనము చూసుకొని ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ.